జయ గురుదత్త. భగవన్నామభూతస్య దళస్య తులసీతరోః రత్నాని స్వర్ణజాతంచ కలాం నార్హంతి షోడశీం. ప్రపంచంలో ఉండే రత్నాలు, బంగారం ఇవన్నీ కలిసినా సరే భగవన్నామం చేత పవిత్రీకృతమైన తులసీదళం యొక్క విలువలో 16వ వంతు కూడా సరితూగవు అంటోంది ఈ సూక్తి. ఈ సూక్తి ద్వారా శ్రీ గణపతి సత్యానంద స్వామి చెప్పదలుచుకున్నది ఏమిటి? ఆయన తులసి మహిమను వర్ణిస్తున్నారా, భగవన్నామ మహిమను వర్ణిస్తున్నారా? తులసి మహిమనే గనక వర్ణించదలుచుకున్నట్టయితే దానికి కొన్ని కథలు ఉన్నాయి. సుప్రసిద్ధమైనటువంటి శ్రీకృష్ణ తులాభారం కథ ఉంది. అందులో సత్యభామాదేవి తన దగ్గర ఉన్నటువంటి అపారమైన ఐశ్వర్యంతో రత్నాలు, బంగారం వీటితో శ్రీకృష్ణుడిని తులాభారం వేయిద్దాం అనుకుంది. ఎంత బంగారం తెచ్చి వేసినా సరే ఆయన్ని తోచడం సాధ్యం కాల. చివరికి రుక్మిణీదేవి వచ్చేసి భక్తిపూర్వకంగా ఒక తులసి దళం వేసింది. వెంటనే ఆ బరువు సరిపోయింది. ఇది కథ. ఈ కథలో కూడా మళ్ళీ ఇదే సందేహం. ఈ కథ తులసి దళ మహిమని చెబుతోందా, భక్తి మహిమని చెబుతోందా? భక్తి లేకుండా తులసి దళాన్నట్టు వేసి పారేసామనుకోండి, విశ్రాయని పారేసినట్టుగా, అది శ్రీకృష్ణ పరమాత్మ తూగేవాడదంత మరి కాదే. భక్తితో కూడినటువంటి తులసి దళానికే ఆ మహిమ కనిపిస్తోంది. అయితే మీరు భక్తి మహిమనే వర్ణిస్తున్నారన్నమాట. భక్తి మహిమను వర్ణిస్తుంటే భక్తి ఒక్కదాన్నే ప్రస్తావించకుండా తులసి ప్రస్తావన ఎందుకు చేస్తున్నారు? ఒక వ్యవహారంలోకి రావాలంటే దానికి ఒక ఆధారం కావాలి, ఒక మాధ్యమం కావాలి. ఆ మాధ్యమానికి ఒక దేవుడి విగ్రహమో, ఒక పూజా పుష్పమో, లేక ఒక మంత్రమో, ఒక గురువో ఇవి ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ తులసి దళం ఉంది. ఈ తులసి దళం ఎందుకు తీసుకోవాలి? కరేపాకు దళం ఎందుకు వేయకూడదు? ఎందుకు వేయకూడదంటే అనేక కారణాలు. వస్తువులో ఉండేటువంటి యోగ్యత ఒకటి ఉంది. వస్తువుల్లో యొక్క ఆరాన్ని కొలిచేందుకు యంత్రాలు వచ్చినాయి. ఆరా కొలిచే యంత్రాలతో ఆరా కొలిచినట్లయితే ఒక్కొక్క వృక్షానికి, ఒక్కొక్క వస్తువుకి, ఒక్కొక్క వ్యక్తికి ఆరా మనకు బయటపడుతుంది. తులసి చెట్టు ఎంత చిన్నదైనప్పటికీ, ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఆరా మామూలు ఆరోగ్యవంతుడైనటువంటి బలిష్ఠుడైనటువంటి మానవుడి యొక్క ఆరా కంటే కనీసం 2.5 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే దాంట్లో ఉండేటువంటి జీవ ప్రాణశక్తి అంత ప్రబలంగా ఉందన్నమాట. దాంట్లో జీవశక్తి ప్రబలంగా ఉంది కనుక తన యొక్క జీవశక్తిని చుట్టూతా ఉండే మనుషులకు పంచిపెట్టే గుణం కూడా దానికి వచ్చేసింది. అటువంటి దివ్యశక్తి సంపన్నమైనటువంటి ఒక తులసి దళాన్ని భక్తిపూర్వకంగా వేస్తేనే ఆ తులాభారం నడిచింది. కనుక మళ్ళీ ప్రాధాన్యం ఎక్కడికి వచ్చేసింది? భక్తి దగ్గరికి వచ్చేసింది. ఇలాంటి తులసి దళాలే కనుక బరువైనవి అని ఒక మాట చెప్పినట్టయితే సత్యభామాదేవి 1,00,000 తులసి దళాలు తెచ్చి వేయించేసేదే. కానీ ఆవిడకి కావాల్సింది కేవలం తులసి దళాలు కాదు, భక్తిపూర్వకమైన భావనాపూర్వకమైనటువంటి తులసి దళం కావాలి. అది ఎక్కడ దొరుకుతోంది? రుక్మిణీదేవి దగ్గర దొరుకుతోంది. అందుకనే భక్తిపూర్వకమైనటువంటి తులసి దళం ఏదైతే ఉందో, దానిలో ఉండే మహిమ ఏదైతే ఉందో దానికి ఇవేవి సాటి రాబో అంటున్నారు. ఎవరు? రత్నములు, బంగారము మరన్నీ కూడా. ఎంత బంగారం వేసినా, ఎంత రత్నం వేసినా ఆ భక్తికి తులతగవు. భక్తికే ప్రాధాన్యం ఇస్తున్నారు. భక్తి ఉన్నప్పుడు వేసే పదార్థంలో గనక ఈ తులసిలో ఉన్నట్టుగా సద్గుణాలు లేకపోయినప్పటికీ కూడా దాని మహిమ మహిమే. కనుక మహిమంతా ఎక్కడి నుంచి వస్తోంది? భక్తిలోంచి వస్తోంది. కనుక అందరూ కూడా నిస్వార్థమైనటువంటి భక్తిభావాన్ని అలవరచుకోండి అని సూక్తి ద్వారా శ్రీ స్వామీజీ మనకు ఉపదేశం చేస్తున్నారు. ఆ ఉపదేశాన్ని మనం ఆచరణలో పెట్టుకుందాం. జయ గురుదత్త.